ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కషన్ చేసుకుందాం. ఇప్పుడు నేను వైజాగ్లో చేస్తున్న ప్రాజెక్టు మొత్తం 5 ఫ్లోర్స్. ప్రతి ఫ్లోర్కి నేను కంప్లీట్గా మనకు 9 ఇంచెస్ వాళ్ళు ఎక్కడైతే ఉందో కంప్లీట్గా 9 ఇంచెస్ వాళ్ళు కట్టుకొని స్లాబ్ అయితే వేసుకున్నాం. చాలా దగ్గరలో ఓపెన్ స్లాబ్స్ అయితే చూస్తున్నాను. ఓపెన్ స్లాబ్స్ వల్ల మనకి మైనస్ పాయింట్ ఏంటంటే, ఒకసారి మీరు చూడొచ్చు, మనం స్లాబ్ వేసుకునేటప్పుడు స్లాబ్కి ముందే కంపల్సరీ మనకి ఎక్కడైతే 9 ఇంచెస్ వాల్స్ వస్తున్నాయో కంప్లీట్గా 9 ఇంచెస్ వాల్స్ కట్టుకొని మనకి బీమ్ అనేది ఎక్కడైతే మనకు వస్తుందో 9 ఇంచెస్ వాల్ పైన ఎగ్జాక్ట్గా ప్లేస్ అవుద్ది. మనకి గ్యాప్ అనేది రాదు. 99% మనకి గ్యాప్ రానప్పుడు ఏంటంటే మనకి క్రాక్స్ అనేవి ఫామ్ కావడానికి ఛాన్స్ ఇది ఎగ్జాక్ట్గా మనకి వాల్ మీద పడిపోద్ది. బీమ్ రన్ అయినప్పుడు ఏంటంటే మనకి పర్ఫెక్షన్ ఉంటుంది. అదే మనకి ఓపెన్ స్లాబ్ వల్ల గ్యాప్ అనేది ఉంటుంది. కంపల్సరీ గ్యాప్ వల్ల ఎయిర్ క్రాక్స్ మ్యాక్సిమం మీరు చూడొచ్చు, చాలా దగ్గర క్రాక్స్ వస్తుంది. దేనివల్ల అంటే ఎయిర్ క్రాక్స్ వల్ల మనకి ఓపెన్ స్లాబ్ వేసుకొని బ్రిక్ వాల్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఆ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో మనకి వాల్కి ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు బాండింగ్ ఎలా ఉంది. రెండు బాండింగ్ మీకు ఎక్కడ ఛాన్స్ ఇవ్వదు. స్లాబ్ లో కరెక్ట్ గా ప్లేస్మెంట్ అయిపోద్ది. మనకి ఎక్కడైతే 9 ఇంచెస్ ఉందో మనకి కరెక్ట్గా దాని మీద బీమ్ అనేది మనం వేస్తే కాంక్రీట్ బీమ్ ఎగ్జాక్ట్ గా ప్లేస్ అయిపోయినప్పుడు మనకి గ్యాప్ అనేది మనకి రాదు. 10% మ్యాక్సిమం బ్రిక్ వాల్ చేసుకొని స్లాబ్ వేయడానికి అయితే ట్రై చేయండి. మనం చేస్తున్న ప్రతి ఒక్క ప్రాజెక్టు, ప్రజెంట్ వైజాగ్లో చేస్తున్న ప్రాజెక్ట్ కానీ విజయవాడలో కానీ ఎక్కడ చేసినా ప్రతి ప్రాజెక్ట్లో బ్రిక్ వాల్ చేసి నేనైతే స్లాబ్ అయితే వేస్తాను. అలా చేస్తేనే స్టాండర్డ్ అయితే ఉంటుంది బిల్డింగ్. 100% మ్యాక్సిమం అయితే ట్రై చేయండి. అదర్వైజ్ ఛాన్స్ లేకుంటే మనం అయితే ఏం చేయలేము. కానీ మ్యాక్సిమం ట్రై చేయండి. బ్రిక్ వాల్ వేసుకొని స్లాబ్ వేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.